చేసినప్పుడు పక్క నుండి మళ్ళీ కొత్త చిగురులు వస్తాయి. ఇదిగోండి ఇక్కడ మీకు బ్రౌన్ కలర్ కనిపిస్తుంది చూడమని కొమ్మలు కట్ చేసినవి అవన్నీ కట్ చేసి మళ్ళీ పక్క నుండి చిగురు వచ్చింది. అప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసినప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క ఎండిపోయిన కొమ్మలు ఉంటాయి కదా, వీటిని కట్ చేసేయాలి. కట్ చేస్తే మొక్క మళ్ళీ మంచిగా వస్తుంది అనమాట. చూడండి పూత మంచిగా వచ్చింది. నేను కూడా అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు చూసిన పూత మంచిగా వచ్చింది. ఇదిగోండి కాయలు కూడా వస్తున్నాయి. ఇక్కడ చూసే కాయ ఇదిగోండి కనిపిస్తుంది మీకు, ఇక్కడ ఒక కాయ కూడా ఉంది. ఇవంతా పూత మంచిగా వచ్చింది. ముఖ్యంగా ఈ యొక్క మిరప చెట్టును ఒక్కటి ఏంటంటే మనకి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది చెప్తూ మాట్లాడుకుందాం, చేసుకుందాం కత్తిరింపు ఏమన్నా ఉంటే. ఇదిగోండి మనము ఇక్కడ పచ్చిమిర్చి మొక్క ఉంది కదా, పచ్చిమిర్చి మొక్కను మనము కేరింగ్ ఎలా చేసుకోవాలంటే మనం ఈ రోజు వీడియోలో చెప్తాను చూడండి. ముఖ్యంగా మనకి బయట మార్కెట్లో పచ్చిమిర్చిలు కొంటా ఉంటాం కదా, ఆ యొక్క పచ్చిమిర్చి మొక్క ఒకటి ఎదగాలి అంటే మనకి చాలా పెస్టిసైడ్స్ వేయాలి. అప్పుడే ఆ యొక్క మొక్క అనేటువంటిది దానికి పెస్ట్ రాకుండా కాపు మంచిగా వస్తాయి అనమాట. అదే మన మిద్దె తోటలో పెంచుకునేటప్పుడు ఎక్కువగా పురుగు రాకుండా మొక్క మంచి హెల్దీగా పెరగాలి, కాపు మంచిగా రావాలంటే ఒక్క 2-3 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మనకు పూత అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ పూత రావాలంటే మొత్తం కొమ్మలు కట్ చేసుకోవాలి ఇలా అక్కడక్కడ. అప్పుడు మంచి పక్కన కొమ్మలు వస్తూ ఉంటాయి. ఇదిగో నేను అదే పని చేశాను. పూత మొత్తం అయిపోయింది అలా చేయొచ్చు. లేదంటే కొన్నిసార్లు పేస్ట్ వస్తాయి కదా, పేస్ట్ వచ్చినప్పుడు చెట్టు మొత్తం తీసేయాల్సిన అవసరం లేదు. కొమ్మలన్నీ కట్ చేయండి, ఆ కొమ్మలను తీసుకుపోయి డస్ట్బిన్లో వాడేయండి. కానీ మళ్ళీ మనం కిచెన్ కంపోస్ట్లో వాడుకుందాము అనేసి మాత్రం వేయకండి. ఇక్కడ పేస్ట్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. పేస్ట్ వచ్చినటువంటి కొమ్మలు ఎప్పుడైనా మళ్ళీ కంపోస్ట్ బిన్లో వేయద్దు, గుర్తుపెట్టుకోండి. అవి ఎంత చచ్చిపోయినా కానీ మళ్ళీ ఏదో ఒక విధంగా మళ్ళీ వస్తూ ఉంటాయి. తర్వాత కొన్ని పిచ్చి మొక్కలు ఉంటాయి చూడండి, వాటిని కూడా మనము కిచెన్ కంపోస్ట్ బిన్లో అస్సలు వేయద్దు. ఆ మొక్క మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. వారికి ఉన్న విత్తనాల వల్ల కావచ్చు, కొన్ని వేర్లు కూడా చచ్చిపోవు ఎన్ని రోజులు ఉన్నా మళ్ళీ వస్తూ ఉంటాయి. అదొకటి. తర్వాత దీనికి ఆకు వెనకాల ఆకు ముడత తెగులు వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే రెగ్యులర్గా పుల్లటి మజ్జిగ కానీ, రైస్ వైన్ కానీ, లేదు అంటే వేప నూనె కానీ, లేదంటే మనకి వేప కషాయం కానీ ఇవి ఇస్తూ ఉండాలి. అలా అయినా కొన్నిసార్లు వస్తూ ఉంటాయి. ఒక్కోసారి మనం ఒక 2 రోజులు వాటిని గ్యాప్ ఇచ్చామనుకోండి పెస్ట్ వస్తాయి. అప్పుడు ఏం చేయాలంటే ఈ యొక్క ఆకులు ఉన్నాయి కదా, ఈ యొక్క ఆకులన్నీ ఒక్కొక్క ఆకు తెంపేసేయాలి. నేను కూడా అక్కడక్కడ ఉన్నాయి ఇదిగోండి, ఇలా ఒక్కొక్క ఆకు తెంపేసేయాలి. ఇలా తెంపేసి కొన్నిసార్లు అయితే ఆకుల వెనకాల మొత్తం అదే పేస్ట్ ఉంటుంది. అసలు అప్పుడైతే చూడాలి చిరాకు వస్తుంది, ఏంటి మనం ఇంత చేస్తున్నా కానీ ఇలా అవుతుంది. ఆర్గానిక్ కదా కాబట్టి పెస్ట్ ఎక్కువ వస్తుంది. కాబట్టి కొంచెం ఓపిక భరించామనుకోండి ఆరోగ్యమైనటువంటి ఆహారాన్ని అయితే తినగలుగుతాము. అందుకోసమని ఈ ఆకులన్నీ కట్ చేసుకోవాలి. ఒక్కోసారి ఆకులు కట్ చేసినా పెస్ట్ పోదనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే కొమ్మలు కట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ వి షేప్ కనిపిస్తుంది కదా మీకు, ఒక్కసారి చూపిస్తాను చూడండి దగ్గర నుండి. ఇదిగోండి ఇలా వి షేప్ ఉంది కదా, ఇక్కడ వరకు కట్ చేసుకున్నాం అనుకోండి కొమ్మని, ఇక్కడ వరకు కట్ చేస్తే మళ్ళీ కొత్త చిగురు వస్తుంది. ఇదిగోండి యాక్చువల్లీ నేను ఇక్కడ కట్ చేశాను కొమ్మని, మీకు కనిపిస్తుంది బ్రౌన్ కలర్, ఇక్కడ కట్ చేశాను. ఇక్కడ కట్ చేస్తే అది ఇక్కడ పక్క నుండి పెరుగుతూ వచ్చింది. వచ్చిన ప్రతి కొమ్మకి కాయలు ఏం రావు, అక్కడక్కడ కొన్ని మిస్ అవుతూ ఉంటాయి. అలా మనం కొమ్మ కత్తిరింపు చేసుకుంటూ ఉండాలి. ఇదిగోండి ఈ కొమ్మకి రాలేదు చూడండి కాయలు, కానీ ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ బ్రాంచ్కి అయితే వచ్చేసింది. దీనికి ఈ కొమ్మకి అసలు ఏమీ రాలేవు. యాక్చువల్గా ఈ ఒక్క చెట్టుకి ఏం రాలేదు, ఒకటే చెట్టుకు మంచిగా వచ్చింది. తర్వాత వేళ్ళు ఉంటాయి కదా, వేళ్ళు అంటే మట్టిలో మంచిగా మునిగేలాగా ఉండాలి. చూపిస్తాను చూడండి, ఇంకొన్ని వేర్లు ఉన్నాయి కదా, ఈ యొక్క వేర్లు అంటే మట్టిలో మంచిగా మునిగేలాగా ఉండాలి. అందుకనే మనము అప్పుడప్పుడు మొక్కను క్రూనింగ్ చేసేటప్పుడు మట్టి ఏంటంటే తవ్వుకున్నప్పుడు ఏంటంటే ఆ యొక్క వేలు అనేటువంటివి మట్టి లోపలికి ఉండేలాగా చూసుకోవాలి. తర్వాత ఇంకోటి అర్థం ఏంటంటే మనం మొక్కలు పెట్టేటప్పుడు జనరల్గా ఏంటి 1 ఇంచే లోపలికి పెడతాను నేను, అలా కాకుండా మనము ఎక్కువ పెట్టుకోవాలన్నమాట. 1 ఇంచ్ కాకుండా ఒక 2 ఇంచెస్ లోపల దాకా పెడదామని డిసైడ్ అయ్యాను. ఎక్కువ లోపలికి పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు మొక్కలు అనేటువంటివి ఇలా వేలు బయటికి రావు. జనరల్గా ఏంటి మట్టి ఎంత ఫిల్ చేసినాక ఇలా కొంచెం ఇలా లోపలికి మొక్కను పెట్టేస్తాం కదా, మనం రెగ్యులర్గా వాటర్ పోస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క వాటర్ అండ్ ఫ్లోకి ఆ యొక్క వేలు బయటకు వస్తాయి. అలా కాకుండా 1 ఇంచ్ కాకుండా 2 ఇంచ్ 3 ఇంచ్ కొంచెం లోపలికి పెట్టేసాం అనుకోండి మొక్క ఇంకా హెల్దీగా పెరుగుతుంది. ఎందుకంటే లోపల కింద కిచెన్ కంపోస్ట్ వేసి పెట్టుకుంటున్నాం కదా, దానివల్ల మొక్క మంచి హెల్దీగా గ్రో అవుతుంది అనమాట. ఇవన్నీ కూడా మనము కిచెన్ కంపోస్ట్ వేసి పెట్టుకున్నటువంటివి. ఇది
ఇది కొత్త పెయింట్ బకెట్స్ మనం మన పెయింటింగ్ అయిపోయిన తర్వాత వేసి పెట్టుకున్నప్పుడు అప్పుడు కింద వచ్చేటువంటి లూజర్స్ ఉంటాయి కదా, వాటిని కూడా కరెక్ట్ చేసుకోవాలి. వాటిని మళ్ళీ తిరిగి మనం మొక్కలలో వేసుకుంటాం చూడండి, అప్పుడు మొక్కలు మంచిగా హెల్దీగా ఉంటాయి, గుర్తుపెట్టుకో. తర్వాత ప్రతి మొక్కకైతే మనము టమాటా మొక్కైనా పచ్చిమిర్చి మొక్క దేనికైనా సపోర్ట్ ఇచ్చుకోలేదు, ఇక్కడ కట్టె సపోర్ట్ ఇచ్చుకున్నాను. ఇక్కడ కూడా దీనికి కట్టె సపోర్ట్ ఇచ్చుకున్నాను. కట్టె సపోర్ట్ ఇచ్చుకుంటే మనకి మొక్క అంటే అలానే స్ట్రైట్ గా నిలబడి ఉంటుంది. ఒకవేళ ఇంత గాలి వచ్చినా వాన వచ్చినా కానీ దేని కూడా పడిపోకుండా ఉంటుంది. అదే కాకుండా చెట్టు నిండా కాపు వచ్చింది అనుకోండి, అది మోయలేదు కదా, చెట్టు మోయ బరువంతా కాయ వచ్చింది అనుకోండి, అది అటో ఇటో పడిపోతుంది, అప్పుడు చెట్టు ఇరిగిపోతుంది, అప్పుడు మొక్క మొత్తం డ్యామేజ్ అయిపోతుంది, చెట్టు చచ్చిపోతుంది. అందుకోసం అని కూడా దానికి ఒక కట్టె సపోర్ట్ ఇచ్చేసి మంచిగా తాడుతో ఒక 2-3 ప్లేసెస్ కట్టారనుకోండి, చెట్టు ఎటు పడిపోకుండా మంచి స్ట్రాంగ్ గా ఉంటుంది. దాంతో పాటు వచ్చే పువ్వులు కాయలు అనేటువంటివి ఆ చెట్టు మీద బరువు పడదు, దానివల్ల మొక్కకి ఎలాంటి డ్యామేజ్ అయితే జరగదు అనమాట. ఇక్కడ మనం ఏంటి, పచ్చిమిర్చికి పెస్ట్ రాకుండా ఎలా కంట్రోల్ చేయాలో చూసుకున్నాము. మొక్క పెట్టుకునేటప్పుడు ఎలా పెట్టుకోవాలి, ఎంత లోపలికి పెట్టుకోవాలో చెప్పుకున్నాము. తర్వాత ఒకవేళ పెస్ట్ వస్తే మొక్కను తీసేయకుండా దాన్ని ఎలా కాపాడుకోవాలో చెప్పుకున్నాం కదా. అయితే అక్క ఇప్పుడు మనకి పచ్చిమిర్చి పెట్టుకోవాలంటే నార ఎక్కడ దొరుకుతుంది, నార ఎలా పోసుకోవాలి అనిపిస్తుంది కదా. దానికోసం విత్తనాలు మనము ఎక్కడికో వెళ్ళి కొనుక్కొచ్చుకోవాల్సిన అవసరం లేదు నారు కోసం అని. ఇప్పుడు మనం ఇంట్లో ఎండుమిరపకాయలు వాడుతూ ఉంటాం కదా, ఆ యొక్క ఎండుమిరపకాయలలో మనకి ఏవైతే మంచి క్వాలిటీ ఉన్నాయో మిరపకాయలు, దాంట్లో ఒక్క మిర్చి తీసుకొని ఆ యొక్క సీడ్స్ ని తీసుకొచ్చి దానికోసం సపరేట్ ఇంకొక కుండి కూడా అవసరం లేదు. ఇప్పుడు ఈ మొక్క ఉంది అనుకోండి, పచ్చిమిర్చి మొక్క, దాంట్లోనే మట్టిని కొంచెం తవ్వేసి కొంచెం ఎరువు వేసామనుకోని మొక్క ఇంకా హెల్దీగా పెరుగుతుంది అనమాట. నారు అంతే, కొంచెం గింత ఎరువు వేసామనుకో, ఎరువు వేసి మట్టి కొంచెం లూజ్ చేసేసి ఆ ఒక పచ్చిమిర్చిలో వచ్చినటువంటి ఒక 10 సీడ్స్ ఉన్నాయనుకోండి, 15 సీడ్స్ ఉన్నాయనుకోండి, 15 సీడ్స్ వేస్తే ఒక 5 మొక్కలు వచ్చినా చాలు. 5 మొక్కలు మనం 5 కుండీలు పెట్టుకున్నాం అనుకో, ఒక ఫ్యామిలీ ఫుల్ హ్యాపీ. అయితే ఇంకోటి గుర్తుంచుకోవాల్సి, మనము ఇంత చిన్న కుండీలో వాడుకున్నాం, చిన్నదంటే 16 నెంబర్ అనుకుంటాను, ఇదేం చిన్నదిగా సరిపోతుంది. ఈ యొక్క కుండీలో ఒక్కటే మొక్క పెట్టుకోండి, ఒక్క కుండీకి ఒక్క మొక్క పెట్టుకున్నాం అనుకో, ఆ ఒక్క మొక్క చాలా హెల్దీగా వస్తుంది. దానివల్ల మనకి వచ్చేటువంటి కాపు అయితే మంచిగా వస్తుంది. అబ్బా మనకు కుండీలు ఎక్కువ లేవనేసి ఒక కుండీలో, నాకు ఒకప్పుడు తెలియక ఒక కుండీ 2 మొక్కలు 3 మొక్కలు కూడా పెట్టేదాన్ని. అప్పుడు ఏంటంటే స్టార్టింగ్ లో పూత మంచిగా వస్తుంది, దాంట్లో ఉన్నటువంటి ఎరువు వల్ల కాపు కూడా వస్తుంది. కానీ ఆ యొక్క వచ్చినటువంటి పూత దానికి మనం ఇచ్చేటువంటి ఎనర్జీ సరిపోక అంతా రాలిపోతా ఉంటాయి. భూమిలో అనుకోండి, మనము ఒకసారి ఎరువు వేస్తే అది ఎక్కడికి పోదు, ఎంత వాన వచ్చినా ఎండ వచ్చినా కానీ దాని లోపలే ఉంటుంది, ఇంకా అది మంచిగా మాగి ఇంకా మొక్కకి బలాన్ని ఇస్తుంది. కానీ మనం పెట్టుకునేది ఏంటి, కుండీలలో కదా మొక్కలు, కాబట్టి ఒక కుండీకి ఒకటే మొక్కను పెట్టుకున్నాము. మనకు కుండీలు తక్కువ ఉన్నాయనుకోండి, 4 కుండీలు 4 మొక్కలు పెంచుకుందాము. ఆ 4 మొక్కలు హెల్దీగా వచ్చాయనుకోండి, మనం ఒక ఫ్యామిలీకి చాలా హ్యాపీగా సరిపోయింది. ఆకుకూరలైనా కూరగాయలైనా ఏ మొక్కలైనా అంతే చేసుకోవాలన్నమాట. తర్వాత ఆకుకూరల కోసం అయితే పెద్దగా ఉన్న మొక్కలు కూడా కుండీలు కూడా అవసరం లేదు, చిన్న చిన్న కుండీలు అయినా సరే. నేనైతే ఏం చేస్తానంటే అన్ని కుండీలు తోటకూర అనుకుని అన్ని కుండీలో కొంచెం కొంచెం విత్తనాలు వేస్తూ ఉంటా. ఈ మొక్క ఎదిగే లోపల ఆ యొక్క విత్తనాలు అయితే మనకు ఒక్కసారికి క్రాప్ వచ్చేస్తుంది, ఆ లోపల ఆ మొక్క మంచిగా ఎదుగుతుంది అనమాట. అలా చేస్తూ ఉంటాను. తర్వాత ప్రతి కుండీలో నేను ఇలా వాటర్ బాటిల్స్ పెడతాను కదా, దీన్ని నేను కిచెన్ కంపోస్ట్ లాగా వాడుకుంటాను అనమాట. ఆ యొక్క ఇదైతే కిచెన్ కంపోస్ట్ బిన్ కాదు. ఎప్పుడైనా మనం ఊరికి వెళ్ళినప్పుడు వాటర్ ఒక రోజు మనం పోయకపోయినా ఎలా అనేసి దానికోసం అనమాట. వాటర్ పోసేసి ఇలా రివర్స్ తిప్పేసి పెట్టేస్తాను బాటిల్. అలా రివర్స్ తిప్పేసి పెట్టినప్పుడు ఒక రోజు వరకు మనం నీళ్లు పోయకపోయినా అదే వాటర్ స్లోగా తీసుకొని, నేను ముచ్చట్లో బిజీగా ఉన్న కోడి పిల్లలు బజ్జుకున్నాయి, ఇరుక పారిపోయినాయి అనుకున్నాను. ఇదిగోండి కంపోస్ట్ బిన్లు కూడా పెడతా అన్నాను కదా, ఇదిగోండి ఇవన్నీ కూల్ డ్రింక్స్ బాటిల్స్ కావచ్చు, మన ఇంట్లో ఉన్న వేస్ట్ బాటిల్స్ ఏవైనా సరే వీటికి మల్టీ హోల్స్ పెట్టుకుంటాను. ఒక రాడుని మంచి పొయ్యి మీద కాల్చినాం అనుకోండి, ఇలా మల్టీ హోల్స్ పెట్టేసుకొని కింద కూడా డ్రైన్ హోల్ పెట్టేసుకొని దీంట్లో ఫస్ట్ మన దగ్గర ఉంటుంది. ఇప్పుడు నేను అన్ని కట్ చేసుకున్నాను కదా, ఆకులు చూపిస్తాను చూడండి. ఇప్పుడు కట్ చేసుకున్న సీతాఫల ఆకులు కావచ్చు, లేదు అంటే ఇలా ఇప్పుడు టమాటా మొక్కల ఆకులు కావచ్చు, పచ్చిమిర్చి మొక్కల ఆకులు కావచ్చు, ఇవన్నీ వేసాను. గులాబీ ఆకులు ఇవన్నీ ఇలా వేసేసి మొత్తం నిండా నింపేసి ఇంతవరకు 2 ఇంచెస్ వరకు పైన మట్టి పోసేసి ఇలా కుండీలో పెట్టేసుకున్నాం అనుకో, మనం వాటర్ పోసేటప్పుడు దీంట్లో వాటర్ పోస్తూ ఉండాలి. అప్పుడు అది డికంపోజ్ అయిపోతూ ఉంటది కదా, ఆ డికంపోజ్ అయినటువంటి వాటర్ ఎరిగిపోతాయి, మట్టి లోపలికి వెళ్ళిపోతాయి. అలా మట్టి లోపలికి వెళ్ళిపోయినప్పుడు ఆ మట్టి మంచిగా హెల్దీగా అవుతుంది. ఆ హెల్దీగా ఈ మొక్క గ్రోయింగ్ కి మంచిగా బాగా పనిచేస్తుంది. దాంతోపాటు ఈ యొక్క కిచెన్ కంపోస్ట్ బిన్ని నేను ఖాళీగా వదిలేను. దీంట్లో అయితే ఒక
పచ్చిమిర్చి మొక్క కూడా ఒకప్పుడు పెట్టేదాన్ని. అలా కాకుండా పాలకూరను, లేదు అంటే కనకాంబరాల మొక్కను పెట్టుకున్నాం అనుకోండి. కనకాంబరాలు పెట్టుకుంటే రోజు మనకి పూతకు మంచిగా వస్తాయి. అక్కడ పెట్టాను చూపిస్తాను. కనకాంబరాల మొక్కలు మంచిగా పూతకు వస్తాయి, దేవుడికి పూజ చేసుకోవచ్చు. లేదు అంటే దీంట్లో మనము ఇంకే మొక్క పెట్టుకున్నా ఈజీగా, ఇప్పుడు పాలకూర పెట్టుకున్నాం అనుకోండి, పాలకూర కూడా మంచిగా హెల్తీగా అవుతుంది. ఒక్క నిమిషం ఆగండి, నేను చూపిస్తే పాలకూరని, తర్వాత పచ్చిమిర్చి మొక్క అలా కుండీలో పెట్టుకుంటే అది 2 in 1 ఉపయోగపడుతుంది. అటు కంపోస్ట్ బిన్గా ఉపయోగపడుతుంది, అటు పైన ఒక మొక్క కూడా వస్తుంది. ఒక్క నిమిషం లైన్లో ఉండండి, తీసుకొస్తాను. చాలా హెల్తీగా మనము మొక్కలు అయితే చాలా హ్యాపీగా గ్రో చేసుకోవచ్చు. మనం మొక్కల్ని గ్రో చేసుకోవాలన్న ఒక్క ఇష్టం ఉంటే చాలు, మొక్కల్ని అయితే మంచిగా హ్యాపీగా పెంచుకోవచ్చు. మన దగ్గర ఉన్నటువంటి వేస్ట్ బిన్స్ వాడుకొని, దానికోసం పెద్ద పెద్ద కుండీలు కూడా కొనుక్కొచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఏమైందమ్మా మంచి మంచుకోండి, మంచి మట్టిలో ఆడుకుంటున్నారు కదా, ఆడుకుని బట్టి ఈ మధ్యలో ఎండ తీసుకురావాలి కదా. చూపిస్తాను, మీరే షాక్ అవుతారు, ఏంటి అక్క ఇంత. ఇదిగోండి, ఇది వచ్చేసి 2 liters థమ్స్అప్ బాటిల్. చూడండి పాలకూర ఎంత మంచిగా వచ్చిందో, ఇంకా మంచిగా వస్తుంది. దీంట్లో చాలా వరకు లోపలికి వెళ్ళిపోయింది మట్టి. ఇదిగో చూడండి పాలకూర, చూసారా పాలకూర. ఇలా మనము కుండీలో పెట్టేస్తున్నాం అంతే. దీంట్లో వాటర్ వేస్తూ ఉంటే అది డికంపోజ్ అయిపోయి కిందికి వెళ్ళిపోతుంది. తర్వాత ఇదిగోండి కనకాంబరాల మొక్క చూడండి, ఇది మాతా బాటిల్, 1.5 liter మాతా బాటిల్. దీనికి నేను యాక్చువల్గా కంపోస్ట్ వేసుకోవాలి, మనం దీంట్లో ఏం మొక్కలు పెట్టుకోవద్దు అనుకుంటే దీన్ని ఇలా పెట్టేసి అలానే ఉండిపోతుంది. అప్పుడు స్మెల్ వస్తుంది కానీ ఏమీ ఉండదు, ఇలా కూడా స్మెల్ ఏం రాదు. అలా దాన్ని ఉత్తని కంపోస్ట్ బిన్ లాగా ఎందుకు మార్చుకోవాలి, అది కింద కంపోస్ట్ అవుతుంది, పైన మనకి మొక్క వస్తుంది అనేసి ఇలా పెట్టుకున్నాను. చూడండి ఎంత ముద్దుగా వచ్చిందో. ఇక్కడే ఉండేవి, ఇంకోటి చాలా పెద్దగా అయింది, దాన్ని అంతా క్రూన్ చేశాను. ఏంటంటే ఇలా వచ్చినప్పుడు పూత దాంట్లో ఉన్నటువంటి పోషకాలు అంతా అయిపోయిన వరకు మస్తు పువ్వులు వస్తాయి. తర్వాత అప్పుడు కొమ్మ కత్తిరింగ్ చేసి ఇప్పుడు యాక్చువల్గా దీన్ని ఇందా నింపి పెట్టేసుకుని ఇక్కడ వరకు నింపి పెట్టుకున్నాను, అది ఇక్కడ వరకు వచ్చేసింది. అప్పుడు మళ్ళీ ఇప్పుడు నేను ఏం చేస్తాను, మట్టికి ఇట్లా అంతా ఆరబెట్టి పెట్టుకున్నాను కదా మట్టి, తర్వాత ఇప్పుడు అవన్నీ ఆకులు అన్ని క్రూన్ చేశాను కదా, ఆకులు వేసి పైన గింత మట్టి వేసామనుకోండి, రోజు వాటర్ వేస్తూ ఉంటే దిగిపోతూ ఉంటాయి. దాని నుండి వచ్చేటువంటి పోషకాలు తీసుకుని మొక్కలు మంచిగా అవుతాయి. ఇలా ప్రతి కుండీలో ఒకటి పెట్టుకున్నాం అనుకోని మొక్క ఎంత అందంగా కనిపిస్తుంది చూడండి కదా. మొక్క అటు అందాన్ని ఇస్తుంది, మొక్కకు మల్చింగ్ లాగా కూడా పనిచేస్తుంది. ఇప్పుడు కుండీలలో ఇలా మనము మొక్కలు పెట్టుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాలకు, ఇది పెద్ద ఖాళీగా ఉంది, ఇప్పుడు 2 మొక్కలు కూడా పెట్టుకోవచ్చు, 3 మొక్కలు కూడా పెట్టేసుకుంటాం కొన్ని ఇంటిలో. ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి మట్టికి మనకి ఎండ తగలకుండా మంచి మల్చింగ్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు పచ్చిమిర్చి మొక్క గురించి పచ్చిమిర్చి మొక్కలు ఇక్కడ నేను ఒక వాటర్ బాటిల్ పెట్టుకున్నాను, ఇక్కడ ఒక కిచెన్ కంపోస్ట్ బిన్ అంటే అక్కడ ఇంకొక కిచెన్ కంపోస్ట్ బిన్ పెట్టుకున్నాను అనుకోండి, మట్టిలోకి ఎండ తగలకుండా ఉంటుంది, మనం వేసిన వాటర్ అనేది తొందరగా డ్రై అవ్వకుండా ఉంటుంది, మల్చింగ్ లాగా పనిచేస్తుంది. దాంతోపాటు దాంట్లో వచ్చేటువంటి లూజర్స్ ఉపయోగించుకొని మొక్క బలంగా పెరుగుతుంది, పైన ఉన్న మొక్క కూడా హెల్దీగా పెరుగుతూ మనకి పూజ కావాల్సిన పువ్వులు ఇస్తుంది, మనకి వంటకు కావాల్సిన ఆకుకూరలు వస్తాయి. చూసారా, ఇన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు. మనం కాస్త శ్రమ అనుకోకుండా పని చేసుకుంటే మొక్కల్ని చాలా హ్యాపీగా పెంచుకోవచ్చు. ఇప్పుడు కుండీల కోసం డబ్బులే ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా కూడా మనం మొక్కలు పెంచుకోవచ్చు. అది ఎలా అనేటువంటి కూడా మరొక వీడియోలో చూపిస్తాను. ఐ హోప్ నచ్చింది అనుకున్నాను, హెల్ప్ అయింది అనుకున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తాను. ఓకే, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ కవిత. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.